మొన్న సోనియా గాంధీ గారు ఒక రిమార్క్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అన్డెమోక్రాటిక్గా సరి అయినటువంటి చర్చ జరగకుండా ఈ చట్టాన్ని చేశారు అని చెప్పి వారు మా మీద ఒక అపవాదు వేయడం జరిగింది. వారికి బహుశా మరి వారికి అనారోగ్య రీతిలో మరి వారు హౌస్లో ఉన్నారో లేదో తెలియదు. మరి ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చాలా వరకు కూడా ఈ చర్చ జరుగుతున్నప్పుడు లోక్సభలో కనపడలేదు, ప్రియాంక గాంధీ గారు కూడా కనపడలేదు. కనుక సోనియా గాంధీ గారు రాజ్యసభలో ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ లోక్సభలో ఆ రోజు రాత్రి అంటే ఏప్రిల్ 2వ రోజు రాత్రి 8 గంటలకి పాస్ అవ్వాల్సినటువంటి బిల్లు అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు వారి వారి అభిప్రాయాలను అక్కడ చెప్పినటువంటి సందర్భంలో 3వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకి పాస్ చేసుకోవటం జరిగింది. మేమందరం కూడా హౌస్లోనే కూర్చుని ఉన్నాం. అదేవిధంగా రాజ్యసభలో కూడా 3వ తారీఖు సాయంత్రం పాస్ కావాల్సినటువంటి బిల్లు 4వ తారీఖున వేకువజామున 4 గంటలకి పాస్ చేసుకోవటం జరిగింది. ఎందుకంటే అందరూ చర్చలో పాల్గొన్నారు కాబట్టి. మరి ఆ సందర్భంలో ఏ విధంగా ఇది అన్డెమోక్రాటిక్గా ఏకపక్ష ధోరణితోటి బుల్డోజ్ చేసి ఈ సవరణ చేశారు అని మరి ఏ ఆధారాలతో వారు అన్నారో మరి నాకైతే తెలియదు. నేను ఇందాక అన్నాను కదండి, రాహుల్ గాంధీ గారు హౌస్లో లోక్సభలో లేరు, ప్రియాంక గాంధీ గారు కూడా హౌస్లో లేనటువంటి నేపథ్యం కనుక వారికి సరి అయినటువంటి వివరణ ఉన్నదో లేదో నాకు తెలియదు. అదేవిధంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు మొదట్లో ప్రవేశపెట్టినప్పుడు దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయాలి అని చెప్పి అప్పట్లో ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడ్డారు. ఆ సందర్భంలో ఈ బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ 1 నెల రోజుల పాటు వారికి సమయం కేటాయించారు. ఈ నెల రోజుల్లో మీరు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి దానికి సంబంధించినటువంటి రికమెండేషన్ సమర్పించమని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ టూర్ చేసి 97,27,772 పిటిషన్లు, అవి ఆన్లైన్లో వచ్చి ఉండొచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి జేపీసీకి ఇచ్చి ఉండొచ్చు, మెమరాండమ్స్ పంపించి ఉండొచ్చు, నాయకులు స్వతహాగా వెళ్ళుండొచ్చు. ఇవన్నీ కూడా 97,27,772 పిటిషన్స్ ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రావడం జరిగింది. దీనికి తోడు 284 డెలిగేషన్స్, అంటే ఒక వ్యక్తులు కూటమి ఒక డెలిగేషన్ 284 డెలిగేషన్స్ వచ్చి వేరువేరు కులాల నుండి మతాల నుండి వచ్చి వారు రిప్రజెంటేషన్స్ ఈ కమిటీకి ఇవ్వటం జరిగింది. 25 రాష్ట్రాల నుండి వక్ఫ్ బోర్డులు స్టేట్ గవర్నమెంట్ తరఫున వారు కూడా వచ్చి వారి రిప్రజెంటేషన్స్ అక్కడ ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇవ్వటం జరిగింది. ఇది కాకుండా వ్యక్తిగతంగా అనేకులు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు కావచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, మతాధిపతులు కావచ్చు, లేకపోతే ముస్లిం నాయకులు కావచ్చు, పౌరులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రకంగా చూసుకుంటే అనేకులు జాయింట్ పార్లమెంటరీ కమిటీ దగ్గరికి వచ్చి వారి యొక్క మనోభావాల్ని అక్కడ వ్యక్తపరచడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే దగ్గర 1,25,00,000 పైన ఈ రకమైనటువంటి పిటిషన్స్, రికమెండేషన్స్ వ్యక్తిగతంగా వచ్చి మౌఖికంగా చెప్పడం, ఈ రకంగా అనేకుల నుండి కూడా అభిప్రాయ సేకరణ జేపీసీ చేసినటువంటి నేపథ్యం కనుక ఇక్కడ అన్డెమోక్రాటిక్గా ఏకపక్ష ధోరణితోటి వెళ్ళారు అని చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మనందరికీ తెలుసు 1913లో మొట్టమొదటిసారి ఈ ముస్లిం వ్యాలిడేటింగ్ యాక్ట్ అనేది అప్పట్లో పాస్ చేయడం జరిగింది. తర్వాత అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చి 1954వ సంవత్సరంలో ఈ వక్ఫ్ యాక్ట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చట్టంగా రూపాంతరం చెందింది 1954వ సంవత్సరంలో. అప్పటి నుండి కూడా ఈ వక్ఫ్ యాక్ట్కి సంబంధించి అనేక మార్పులు చేర్పులు సవరణలు జరుగుతూనే వస్తున్నాయి. పీరియాడిక్గా ఎప్పటికప్పుడు
మార్పులు చేర్పులు చేసుకుంటూ, ఎందుకంటే చట్టం అన్నది రాతి మీద రాసినటువంటి పదాలు కావు కదండి, మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. మరి అప్పుడు ఎప్పుడైతే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారో ఆ సందర్భంలో ఇది అన్డెమోక్రాటిక్, అన్లాఫుల్ అనేటువంటి పదాలు ఏవైతే విపక్ష పార్టీ నాయకులు వాడారో అప్పుడు ఈ పదాలకి లేనటువంటి అర్థం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది మా యొక్క ప్రశ్న. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రెండు భాగాలు, వక్ఫ్ మరియు వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ అనేది ఎవరైనా సరే అల్లా మీద నమ్మకంతో, విశ్వాసంతో ధార్మిక కార్యక్రమాలని నిర్వహించుకోవడానికి ఎవరైనా భూమిని ఇచ్చినట్లయితే, భూమి కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఇచ్చినట్లయితే అది వక్ఫ్ అవుతుంది. అది మతపరమైనటువంటి ధార్మికంగా నిర్వహించేటువంటి కార్యక్రమం, అది వక్ఫ్. వక్ఫ్ బోర్డ్ అన్నది ఏదైతే వక్ఫ్ అల్లా పేరు మీద ఇస్తున్నారు భక్తులు, విశ్వసించినటువంటి వారు, ఆ ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు, భూమి కావచ్చు, దాన్ని సరిగ్గా ఉద్దేశించినటువంటి కార్యక్రమానికి నిర్వహిస్తున్నారా లేదా అని సమీక్షించుకోవడానికి వక్ఫ్ బోర్డు నిర్మాణం చేశారు. కనుక ఈ రెండిటి మధ్యన తేడా ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, వక్ఫ్లో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయలేదు, వక్ఫ్ని అసలు ముట్టుకోలేదు, వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణ చేశారు. అంటే ఇది తప్పెలాగవుతుందండి? మీకు మీ మతపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అసలు మేము తలదూర్చలేదు. కేవలం వక్ఫ్ బోర్డు నిర్వహించవలసినటువంటి బాధ్యతల్లో వాటిని ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి మార్పులు చేర్పులు చేశారు. కనుక మతపరమైనటువంటి ఇంటర్ఫియరెన్స్ రాలేదు కదా. కనుక ఇవాళ కొంతమంది ఆర్టికల్ 14, ఆర్టికల్ 25 రిలీజియస్ ప్రాక్టీస్ మాకు ఫ్రీడమ్ ఉంది అని చెప్తున్నారు. మీ రిలీజియస్ ఫ్రీడంలో మేము ఎప్పుడూ కూడా తలదూర్చలేదు. కాకపోతే మీకున్నటువంటి, మీకు భక్తులు ఇచ్చినటువంటి సొమ్ము సవ్యంగా వినియోగించబడుతున్నదా లేదా అని చూసేటువంటి అంశంలో మాత్రమే మార్పులు సవరణలు చేయటం జరిగింది. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇవి ఆస్తుల నిర్వహణకి సంబంధించింది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, మీ మాధ్యమంగా అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం. 2013వ సంవత్సరంలో ఎన్నికలకి కొన్ని నెలల ముందు అత్యవసరంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వక్ఫ్ అమెండ్మెంట్ చేయటం జరిగింది, వక్ఫ్ యాక్ట్కి. దానిలో వారు ఏమని చెప్పారంటే, సాధారణంగా అల్లా మీద నమ్మకం, విశ్వాసం, భక్తి నాకు ఉన్నప్పుడు నేను ఏదైనా అల్లాకి సమర్పించుకుంటాను. కానీ అక్కడ వారు ఏం చేశారంటే, ఆ వక్ఫ్ బోర్డు, మైనారిటీ బోర్డు ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేసి సున్నీలు బోర్డు పెట్టుకోవచ్చు, జైన్లు బోర్డులు పెట్టుకోవచ్చు, ఈ రకంగా ప్రతి ఒక్కరూ కూడా వారికి కావాల్సినటువంటి వారు బోర్డులు పెట్టుకోవచ్చు అని చెప్పి దీన్ని డైల్యూట్ చేసి మైనారిటీల్లోనే విభజన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ స్పష్టంగా 2013వ సంవత్సరంలో యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. షియాస్ కావచ్చు, సున్నీస్ కావచ్చు, మీరందరూ కూడా వేరువేరుగా మీరు బోర్డులు పెట్టుకోవచ్చు అని చెప్పి వారు చెప్పారు. చెప్తున్నటువంటి సందర్భంలో ఇంకొక సవరణ ఏమని చేశారంటే, ఏదైనా సరే వక్ఫ్ బోర్డు కనుక ఇది వక్ఫ్కి చెందినటువంటి భూమి అని కనుక పరిగణించినట్లయితే, భూమి కావచ్చు, ఆస్తి కావచ్చు పరిగణించినట్లయితే, విదౌట్ ఎనీ క్వశ్చన్ ఇంకెవరో దాన్ని ప్రశ్నించే అధికారం కూడా లేదు, దాన్ని వెంటనే వక్ఫ్లోకి చేర్చేసుకున్నారు. ఇప్పుడు మనం అందరం ఇక్కడ గుర్తు చేసుకోవాలి, తాజ్మహల్ కూడా సున్నీ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఇది మా భూమి అని చెప్పారు. తర్వాత కోర్టుకు వెళ్ళి అక్కడ పోరాటం చేసి లీగల్గా కాదు ఇది తాజ్మహల్కి చెందిందేనని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఈ రకంగా అనేకమైనటువంటి కేసులు ఏర్పడినటువంటి సందర్భంలో ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని చెప్పి దాని మీద కొంచెం నిర్ణయం చేసినటువంటి నేపథ్యం.